సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఇది మన ట్రెండింగ్స్. సో ఫ్రెండ్స్, అసలు ఈ టాపిక్ మీద నేను మాట్లాడద్దు అనుకున్నా, కానీ ఉప్పల్ బాలన్నని చూసిన తర్వాత మాట్లాడలేకుండా ఉండలేకపోతున్నా. అసలు ఏంటి స్టోరీ అంటే, కొన్ని లక్షల ఆ, మందిలో కొంతమంది సెలెక్ట్ అయినటువంటి అగ్ని పరీక్షకి, బిగ్ బాస్ అగ్ని పరీక్షకి ఉప్పల్ బాల్ కూడా ఉన్నాడు. ఎంతో మందిని దాటుకున్న తర్వాత ఆయన సెలెక్ట్ చేసి అగ్ని పరీక్షలకి స్టేజ్ పైకి తీసుకొచ్చారు. సో వీళ్ళు జడ్జెస్ ఎవరైనా ఉన్నారు, నవదీప్, మాధవి, అభిజిత్, వీళ్ళందరూ కూడా ఉన్నారు. సో శ్రీముఖి గారు యాంకరింగ్ యాజ్ ఇట్ ఈస్గా ఉన్నారు. సో అసలు అగ్ని పరీక్ష పెట్టింది ఎవరి కోసం? అగ్ని పరీక్ష పెట్టింది ఎవరి కోసము అంటే, చాలా టాలెంటెడ్గా ఉన్నటువంటి మధ్యతరగతి వ్యక్తుల కోసం. వాళ్ళని ఒక స్టేజ్ పైకి తీసుకొచ్చి వాళ్ళకంటూ వాళ్ళ కళకి గుర్తింపు ఇవ్వడానికి నాగార్జున గారు అగ్ని పరీక్ష పెట్టడం జరిగింది. సీజన్ 2, బిగ్ బాస్ 10 సీజన్ 2. బిగ్ బాస్ 1లో అగ్ని పరీక్ష ప్రశాంతంగా జరిగింది. దాంట్లో కొన్ని గడబెళ్ళైనాయి, కొంతమంది ఫేక్గా చెప్పారు అని చెప్పేసి అన్నారు, జడ్జెస్ రాంగ్ అన్నారు. ఓకే, తర్వాత విషయం అది. అగ్ని పరీక్ష 2లో మీరు జడ్జెస్ స్థానంలో ఉండి ఎవరినో అవమానిస్తున్నారు అంటే అంత చులకన. ఉప్పల బాలని మీకు నచ్చకపోతే, ఆయన కంటెంట్ నచ్చకపోతే మీరు సెలెక్ట్ అయ్యద్దు. మీరు సెలెక్ట్ చేసి అగ్ని పరీక్ష స్టేజ్ పైకి తీసుకొచ్చి ఆయనలోని అంతులేని ఉత్సాహాన్ని, ఆనందాన్ని, ఒక ఆలోచన క్రియేట్ చేసి మొక్కగా ఉన్నప్పుడే గుర్తించేస్తారా మీరు? అసలు ఆయన ఏం చేసిండు? ఆయన బెట్టింగ్ యాప్లో ఆడిండా? బెట్టింగ్ యాప్లో ఆడిన వాళ్ళని ఏమన్నా ప్రమోట్ చేసిండా? బెట్టింగ్ యాప్లో ప్రమోట్ చేసిన వాళ్ళు లక్ష సంపాదించి ఇల్లు కట్టుకున్నా కూడా మనోడు ఏమైనా ఇల్లు కట్టిండా? ఆయన తన ఫ్యామిలీ కోసం, వాళ్ళ ఫ్యామిలీ కోసం కష్టపడతాడు. ఒక కంటెంట్ ఒకరికి నచ్చుతుంది, ఒకరికి నచ్చదు. నచ్చే విధంగా మలుచుకోవడమే జీవితం. ఆయన కంటెంట్ ఆయనకు తగ్గట్టుగా మలుచుకొని ప్రేక్షకులను నవ్వించుకుంటూ ఎదగడానికి స్టార్ట్ చేసిండు. నీ కంటెంట్ బాగాలేదు, నీ వల్గర్ కంటెంట్, ఇజ్జత్ వల్గర్ కంటెంట్ కాదు. నవదీప్ గారు వల్గర్ కంటెంట్ కాదు, ఆయనే కష్టపడి ఆ కంటెంట్తోనే అగ్ని పరీక్ష స్టేజ్ వరకు వచ్చింది. చూసిరా, అది హైలైట్. మీ కొంచెం అంటే మనుషుల పట్ల బాగా చులకన భేదం ఉంటుందేమో అనిపించింది నాకైతే. ఒకప్పుడు నేను మీ ఫ్యాన్ని, కానీ మీరు మాట్లాడే విధానం బట్టి బాగా అనిపించింది. సో దయచేసి ఉప్పల్ బాల్ని మళ్ళీ రీఎంట్రీ చేయండి అగ్ని పరీక్షలోకి. బ్యాడ్ అయిపోతుంది తర్వాత లాస్ట్కి. ఎందుకంటే ఆయన గిట్ట ఇట్లా మళ్ళీ తీసుకోకపోతే మీరు అగ్ని పరీక్ష ఇంకెవరి కోసం పెట్టినా వేస్టే. ఒక్కరికి ప్రాబ్లం వచ్చినా అందరికి వచ్చినట్టే. దానికోసమే ఆలోచిస్తారు ప్రతి ఒక్క ఇన్ఫ్లుయెన్సర్ కూడా. సో దయచేసి ఈ మాటలు నువ్వు వెనక్కి తీసుకొని అతనికి క్షమాపణ చెప్పి, అతని తరఫున ఉన్న ప్రతి ఒక్కరికి ఆ విధంగా మాట్లాడడం తప్పే అని చెప్పి క్షమాపణ చెప్పండి. నవదీప్ గారు దయచేసి నవదీప్ గారిని నేను కోరుకునేది ఒకటే, ప్లీజ్ క్షమాపణ చెప్పండి ప్రతి ఒక్కరికి. ఆ మాటలకి ఆయన చాలా బాధపడ్డాడు. సో మాకు కూడా అంత మంచి అనిపించలేదు. దయచేసి ఈ వీడియో నచ్చితే ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి. ఉప్పల్ బాలకి న్యాయం జరగాల్సిందే. నేనేమైనా తప్పు మాట్లాడితే క్షమించండి.